హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు క్యాలమెన్ క్లే పౌడర్తో ఫేషియల్ చూపించబోతున్నాను. ఈ ఫేషియల్ వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాస్ట్రింజెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. చర్మానికి యాస్ట్రింజెంట్ లాగా పనిచేసి చర్మ రంధ్రాలను కంప్లీట్గా క్లీన్ చేస్తుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తొలగిస్తుంది. చర్మానికి ముడతలు రాకుండా కాపాడుతుంది. సూర్యరశ్మి వల్ల చర్మం కమిలిపోవడము, దురదలు, ఇచ్చింగ్స్, దద్దుర్లు ఇలాంటివి రాకుండా చేస్తుంది. అంతేకాకుండా ముడతలు రానివ్వకుండా నివారిస్తుంది. చర్మాన్ని ఎల్లప్పుడూ సహజంగా షైనీగా మెరుపుతో ఉంచేటట్టు చేస్తుందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి, ఇంట్లో మనం ఈజీగా ఎలా చేసుకోవాలి క్యాలమైన్ ఫేషియల్ అనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒకవేళ క్యాలమైన్ క్లే పౌడర్ లేకపోతే లాక్టో క్యాలమైన్ లోషన్, ఈ లోషన్తో కూడా నేను ఇప్పుడు ఏవైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానో దాంట్లో మీరు ఇది మిక్స్ చేసుకొని కూడా ఈ లోషన్ని మిక్స్ చేసుకొని కూడా మీరు ఫేషియల్ చేసుకోవచ్చు. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు క్లెన్జర్ అండి. ఇది క్యాలమైన్ పౌడరు. మనకు లోషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, పింక్ కలర్లో చూసారు కదా. హాఫ్ స్పూన్ క్యాలమైన్ పౌడర్ లేదా క్యాలమైన్ లోషన్ తీసుకోండి మీరు. దీనికి హాఫ్ చెక్క నిమ్మరసం అండి. మనకి ఎంత పడుతుంది చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా రోజ్ వాటర్, హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్, ఎనీ కాఫీ పౌడర్ మీరు తీసుకోవచ్చు. మనకు క్లెన్జర్, స్క్రబ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇది మిక్స్ చేసుకుంటే మనకు క్లెన్జింగ్ మిల్క్ ఆర్ స్క్రబ్బింగ్ పౌడర్, స్క్రబ్బింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ అండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్కి 1 స్పూన్ క్యాలమైన్ పౌడర్ అనేది పడుతుంది మనకు, లేదా క్యాలమైన్ లోషన్ 1 స్పూన్. దీంట్లో మనం పాలు, మిల్క్ అనేది మనకు క్రీమీ టైప్ టెక్స్చర్ రావడానికి ఎంత పడుతుందో అంత మిల్క్ యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ విటమిన్ క్యాప్సిల్ 1, ఈ విటమిన్ క్యాప్సిల్ వేసేసాను నేను. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి చూపిస్తాను. క్యాలమైన్ క్రీమ్ అనేది, మసాజ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా. నెక్స్ట్ మనకు కావాల్సింది ప్యాక్. ఫేస్ ప్యాక్ కోసం శనగపిండి 1 స్పూన్ అండి. 1 స్పూన్కి మనకు క్యాలమైన్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు పడుతుంది, లేదా హాఫ్ స్పూన్ లోషన్ తీసుకోండి మీరు. దీన్ని రోజ్ వాటర్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ప్యాక్ కూడా. మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ క్లెన్జింగ్, అలాగే మసాజ్ క్రీమ్, అలాగే ప్యాక్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. మరి ఫేషియల్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఫేస్ని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత క్లెన్జింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. క్లెన్జింగ్ కంటే ముందు నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకుందాం. క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్క్రబ్, మనం చేసుకున్న స్క్రబ్ అండి.
ఫ్రెండ్స్, ఇది క్లే పౌడర్ కాబట్టి మీరు అండర్ ఐ సర్కిల్స్ కూడా బాగా మసాజ్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. మనం చేసేది స్క్రబ్బింగ్ కాబట్టి జస్ట్ 5 to 10 మినిట్స్ లోపలనే స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. అది కూడా లైట్గా ఫింగర్స్ ప్రెజర్ పెట్టి మాత్రమే మనం మసాజ్ అనేది చేసుకోవాలి. మీకు మసాజ్ చేసేటప్పుడు మూమెంట్ కోసం అని ఒకవేళ డ్రై అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్, మీరు మధ్య మధ్యలో వాటర్ అప్లై చేస్తూ ఫేషియల్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఈ క్యాలమైన్ క్రీమ్ని మీరు ఇంకా దేనికి యూస్ చేయొచ్చు అంటే, దీనివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు స్కిన్కి అయితే విపరీతమైన లాభాలు ఉన్నాయి. కొంతమందికి సొరియాసిస్ వస్తుంటుంది, కొంతమందికి తామర టైప్లో వస్తుంది కదా, వాటికి కూడా ఇప్పుడు నేను చెప్పిన క్రీమ్ మీరు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, వాటికి మసాజ్ చేయడం వల్ల కూడా సొరియాసిస్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా పిల్లలకు అంటే చంటి పిల్లలకు డైపర్స్ వేస్తుంటారు కదా, ఆ డైపర్స్ వల్ల వచ్చే ర్యాషెస్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాషెస్కి కూడా ఈ లోషన్ కానివ్వండి, మనకు నేను చెప్పిన క్రీమ్ అంటే మసాజ్ క్రీమ్ని రాయడం వల్ల కూడా పిల్లలకు ర్యాషెస్ అనేది తగ్గిపోతాయి. నిమ్మరసం కలిపాం కాబట్టి మనకు బ్లీచింగ్ ఎఫెక్ట్గా కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్లెన్సింగ్ అయిపోయింది, నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇంగ్రీడియంట్స్ మొత్తం మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీకు ఈవెన్ పార్లర్లో కూడా ఇలా మినరల్ ఫేషియల్ అనేది ఉండదు. మీరు ఇంట్లో ఈజీగా ఒక లోషన్ బాటిల్ తెచ్చుకుంటే కనుక క్యాలమైన్ ఫేషియల్ అయిపోతుంది. ముఖ్యంగా సమ్మర్లో మనకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి. సమ్మర్ ఎఫెక్ట్ అనేది అసలు రానివ్వదు. ఇప్పుడు మసాజ్. ఆయిలీ ఫేస్ వాళ్ళు, నార్మల్ ఫేస్ వాళ్ళు, అలాగే డ్రై ఫేస్ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫేషియల్ అనేది పడుతుంది.
చర్మం పైన ఉండే ఎక్సెస్ ఆయిల్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే అసలు ఆయిల్ అనేది ఉండదు, ఎందుకంటే క్లే పౌడర్ కాబట్టి మనకు ఆయిల్ని వెంటనే పీల్చేసుకుంటుంది. చాలా నీట్గా ఫేర్గా కనిపిస్తుంది స్కిన్ కూడా. అసలు చేస్తుంటేనే స్కిన్ అనేది అబ్జర్వ్ అనేది చేసేసుకుంటుంది ఫ్రెండ్స్. చూసారా? అండర్ ఐ సర్కిల్స్ ఉన్నా కూడా ఇలా మసాజ్ చేసుకోండి మీరు. ఇలా ఒక 30 to 40 మినిట్స్ వరకు మీరు మసాజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మసాజింగ్ అయిపోయింది కదా, నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది రిజల్ట్ అనేది. ఫ్రెండ్స్, చాలామంది హోమ్ సర్వీసెస్ చేయించుకుంటారు. అంటే మనకిప్పుడు అర్బన్ క్లాబ్ వచ్చింది కాబట్టి దాంట్లో బుక్ చేయించుకొని బ్యూటీషియన్స్ ఇంటికి వచ్చి ఫేషియల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మీరు ఇప్పుడు నేను చెప్పిన క్లెన్జర్, మసాజింగ్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అవన్నీ మీరు ప్రిపేర్ చేసుకొని వాళ్ళతో కూడా ఫేషియల్ అనేది చేయించుకోవచ్చు. సర్వీస్ ఛార్జెస్ వాళ్ళు చేసినందుకు ఎంతో కొంత ఛార్జెస్ అనేది అడుగుతారు, అలా కూడా మీరు చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ వీడియోస్లలో పెట్టిన ఫేషియల్స్ అన్నీ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీరు బ్యూటీషియన్స్తో చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది, మనకు న్యాచురల్ గ్లోని అందిస్తుంది కాబట్టి క్రీమ్స్ కంటే చాలా బెటర్. మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి మీకు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండదు. ఒకవేళ హ్యాండ్స్కి కావాలన్నా దేనికైనా కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, రిజల్ట్ అనేది ఎలా వస్తుంది అనేది. సో ఇప్పుడు ఫైనల్గా ప్యాక్. ఈ ప్యాక్ కూడా మీకు తొందరగానే ఆరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువగా టైం అనేది పట్టదు. మనకు స్కిన్ గ్లో కూడా క్యాలమెన్ ఇప్పుడు క్లే పౌడర్ ఎలా ఉందో సో అలాంటి కలరే వస్తుంది, మనకు పింకిష్ కలర్లో వస్తుందండి గ్లో అనేది. ఈ ఫేషియల్ అనేది 18 ఇయర్స్ నుంచి ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఈవెన్ మెన్స్ బాయ్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచిది స్కిన్కి అయితే. అంతేకాకుండా ఫ్రెండ్స్, చికెన్ పాక్స్ ఉన్న వాళ్ళకి, అంటే పిల్లలకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మచ్చలు ఉంటాయి కదా మనకు, నార్మల్గా తగ్గిపోయిన తర్వాత కనిపించే మచ్చలు, దానికి కూడా ఈ క్రీమ్ అనేది మీరు డైలీ అప్లై చేస్తుంటే ఆ మచ్చలు కూడా తగ్గిపోతాయి. మనకు కాలిన మచ్చలు, అంటే స్కిన్ పైన ఆయిల్ పడితే కాలిన మచ్చలు ఏవైతే ఉంటాయో అలాంటి మచ్చల్ని కూడా రిమూవ్ చేస్తుంది ఈ ఫేషియల్ వల్ల. చాలా బాగా, అంటే మంచి ఫలితాలు అయితే మీకు కనిపిస్తాయి. చర్మం అనేది షైనీగా స్మూత్గా తయారవుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు ట్రై చేయండి. థిక్గా ప్యాక్ వేసుకున్నారనుకోండి, వ్రింకిల్స్ కూడా అసలు కనిపించవు ఫ్రెండ్స్. అండర్ ఐ సర్కిల్స్ కూడా వేస్తున్నాను నేను, అందుకే అసలు ఎలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్ కానీ ఇచ్చింగ్ కానీ ఏది ఉండదు ఫ్రెండ్స్. ఇది చేసుకొని మీరు బయటికి వెళ్ళినా కూడా సన్ ఎఫెక్ట్, అంటే మనకు సూర్యరశ్మి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి రానివ్వకుండా అద్భుతంగా చర్మాన్ని కాపాడుతుంది మనని. సో ఫ్రెండ్స్, ప్యాక్ అయిపోయింది. ఆరిన తర్వాత నేను చూపిస్తాను క్లీన్ చేసి ఎలా అయింది మనకు క్యాలమెన్ ఫేషియల్ ఎఫెక్ట్ అనేది మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, మరి ప్యాక్ అనేది ఆరిపోయింది. ఒకసారి మీకు క్లీన్ చేసి చూపిస్తాను, చూడండి. ప్యాక్ అయితే అసలు టైట్గా పట్టుకొని ఉంటుంది మనకు ఆరిపోయిన తర్వాత. మీరు డైరెక్ట్గా వాష్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకునే కంటే వాష్ చేసుకుంటే తొందరగా మీకు రిమూవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, నార్మల్గా అయితే నేను క్లీన్ చేశాను. ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అనేది చూడండి. ఇప్పుడైతే మీకు మనకు క్యాలమెన్ క్లే పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనకు స్కిన్ అనేది గ్లో వచ్చిందండి. కంప్లీట్ క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఇంకా లైట్గా అక్కడక్కడ ఉన్నదంతా రిమూవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి మనకి ఎలాంటి ఎఫెక్ట్ వచ్చింది అనేది క్యాలమెన్ది. సో ఈ ఫేషియల్ వల్ల అయితే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, కొంతమందికి మనకి ఎండలో తిరగడం వల్ల బర్నింగ్ సెన్సేషన్ అనేది కలుగుతుందండి. అంటే చర్మం మంటగా ఉండడము, దురదలుగా రావడము అవుతుంది. అలాంటి వాళ్ళు ఒకవేళ మనకు ఫేషియల్ చేసుకునే ఓపిక లేకపోతే కనుక క్రీమ్ కానీ ఫేస్ ప్యాక్ కానీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని వచ్చిన తర్వాత ప్యాక్ వేసుకోవడమో లేదంటే క్రీమ్ అనేది అప్లై చేసుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయండి. వాళ్ళకు ఆ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది. సో మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో క్యాలమెన్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.